భగవద్గీతలోని మొట్టమొదటి శ్లోకం ఎవరి మాటతో ప్రారంభమవుతుంది అనేటటువంటి ప్రశ్నను మన ఛానల్ సభ్యులందరికీ కూడా వేయడం జరిగింది క్విజ్ రూపంలో. మొత్తం వచ్చినటువంటి సమాధానాలు 7,600 అండి. 7,600 మంది సమాధానం చెప్పారు. అందులో సరి అయినటువంటి సమాధానం చెప్పినటువంటి వారు కేవలం 29% మాత్రమే. తప్పు సమాధానమైనటువంటి సంజయుడు అనే పేరు చెప్పినటువంటి వాళ్ళు 36%. అంటే చూడండి, మొత్తం 100%లో తప్పుడు సమాధానమే ఎక్కువ మంది చెప్పారు. సరి అయినటువంటి సమాధానం 2వ స్థానంలోనే ఉంది. కారణం ఏమిటి అని అంటే కనుక, చాలామందికి మన ముఖ్య గ్రంథమైనటువంటి భగవద్గీత మీద కనీస అవగాహన లేకపోవడం. అంటే నా అభిప్రాయం, ఎవరైతే తప్పు చెప్పారో వారి తప్పు కాదు, వారి తల్లిదండ్రుల తప్పు, వారి గురువుల తప్పు. వారికి సరి అయినటువంటి హిందుత్వ జ్ఞానాన్ని తల్లిదండ్రులు పంచలేకపోయారు, కుటుంబాలు పంచలేకపోయాయి. మొట్టమొదటి శ్లోకం భగవద్గీతలో చాలామందికి తెలిసిందే. ధృతరాష్ట్ర ఉవాచ అని మొదలవుతుందండి. ధృతరాష్ట్రుడు చెప్పాను. ఏమని చెప్పాడు? ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేత యుయుత్సవః మామకాః పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ. ధర్మక్షేత్రమైనటువంటి కురుక్షేత్రంలో సమావేశమైనటువంటి నా బిడ్డలు పాండు బిడ్డలు ఏం చేశారు సంజయ చెప్పు అని ధృతరాష్ట్రుడు సంజయుణ్ణి అడిగాడండి. ఈ ప్రశ్నతో మొదలవుతుంది భగవద్గీత. కావున భగవద్గీతలో మొట్టమొదటి శ్లోకం, మొట్టమొదటి వాక్యం ఏదైతే ఉందో అది ధృతరాష్ట్రుడి మాటతోనే ప్రారంభమవుతుంది. ఇది చాలామందికి తెలియలేదు. ఇప్పటికైనా తెలుసుకుంటారు అని చెప్పేసి చెబుతున్నానండి.